ఫిష్ వెంకట్ సినిమాల్లో మొదట విలన్గా పరిచయం అయ్యారు. చాలా సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు. ఆ తర్వాత కామెడీ విలన్గా టర్న్ తీసుకున్నారు. ఆద్యంతం ఆకట్టుకున్నారు. తన డైలాగ్ డెలివరీనే ఫిష్ వెంకట్ అసెట్. అందులోని కామిక్ టైమింగ్ ఉంది. దాన్ని వాడుకొని సక్సెస్ అయ్యారు వెంకట్. సినిమాల్లోకి రాకముందు ఫిష్ వెంకట్ చేపల వ్యాపారం చేసేవారు. ఆయన నివాసం ఉండేది రామ్నగర్. అలా ఆయనకు ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి శ్రీహరి పరిచయం. ఆయన సినిమాలు చేస్తుంటే మధ్య మధ్యలో వెంకట్ని తీసుకెళ్లేవారు. అలా మొదట్లో కొన్ని సినిమాల్లో నటింపచేశారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో గ్యాప్ తీసుకున్నారు. తొలుత సమ్మక్క సారక్క ఖుషి చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్ ఆదిలో అవకాశం వచ్చింది. ఈ ఆఫర్ వెనుక శ్రీహరి ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తెలిపారు. ఇందులో హీరోకి సపోర్ట్గా ఉండే పాత్రలో కనిపించారు ఫిష్ వెంకట్. ఒక్కసారి తొడగొట్టన్న అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అదే ఫిష్ వెంకట్కి లైఫ్ ఇచ్చింది. ఆయన జాతకం మారిపోయేలా చేసింది. ఆది సినిమాతో బిగ్ బ్రేక్ అందుకున్నారు ఫిష్ వెంకట్. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.